పక్క ఇండియన్ గవర్నమెంట్, మరో పక్క అంతే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రమోట్ చేసినందుకు భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ కూడా వారి స్ఫూర్తిగా, వారి ప్రేరణలో, వారు ఇచ్చినటువంటి నమ్మకం కానీ ధైర్యంతో కానీ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో టూరిజం ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. మా గౌరవ డైరెక్టర్లందరూ కూడా అధికారులు జైన్ గారు, అజయ్ జైన్ గారు, అదేవిధంగా పద్మావతి గారు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫీషియల్స్ ఆఫ్ ది కార్పొరేషన్ అందరూ కూడా ఈ టూరిజం ప్రమోట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ఉద్యోగస్తులందరూ తరఫున ఈ 62 సంవత్సరాలు ఏదైతే వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ని కూడా పెంచారో ఆ సందర్భానికి ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనగా ఇప్పుడు మా సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీటీడీసీ చైర్మన్ గవర్నర్ శ్రీ ముఖసాని బాలాజీ గారికి, ఎండి పద్మావతి గారికి, బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ, అదేవిధంగా మీ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ టైం ఒక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ ఒక వినూత్నమైన విధానంగా మనం కారవాన్లో మనం చేసాము. ఎందుకంటే మన కారవాన్ టూరిజం అంతా మనం ప్రమోషన్ ఇస్తున్నాము. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కొత్త మనం కారవాన్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవి అన్ని ప్రమోషన్ ఇవ్వాలి అంటే ముందు మనమే అది ఎక్స్పెరిమెంట్ చేయాలి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 2.5 hours పడింది. చాలా మంచిగా బోర్డు సభ్యులు అంటున్నారు, ఇటువంటి మంచి వాతావరణంలో ఫస్ట్ టైం ఎంత మంచి బోర్డు మీటింగ్ జరిగింది. అంటే గతంలో కూడా జరిగింది, కానీ ఇది అయితే మంచిగా మనం ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసాము. అదేవిధంగా టూరిస్ట్కి ముఖ్యంగా అయితే చైర్మన్ గారు చెప్పినట్టుగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డీసీఎం గారు, మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారు ఒక న్యూ పాలసీ మనకు 2024-29 ఏపీ టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దీనికి భాగంగా దీంతో పాటు అదే ల్యాండ్ అలొకేషన్ పాలసీ, హోమ్ స్టే పాలసీ, కార్వాన్ పాలసీ, కాన్సర్ట్ పాలసీ, అడాప్టివ్ మాన్యుమెంట్ పాలసీ, రకరకాలుగా పాలసీ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు, మన మినిస్టర్ గారు ఒకటి మనకు డిపార్ట్మెంట్కి టార్గెట్ ముఖ్యంగా ఏమిచ్చినారంటే మన దగ్గర మనకు రూమ్స్ చాలా తక్కువ కంపేర్ టు వేరే రాష్ట్రం మనం చూస్తే క్లాసిఫైడ్ రూమ్స్ అంటే ఆల్మోస్ట్ 3 star అండ్ అబోవ్. మొత్తం కంట్రీలో దేశమంతా 1,10,000 ఉంది. మన దగ్గర మాత్రం బిఫోర్ 24 ఓన్లీ 4,000 మాత్రమే, 4,000 1,10,000లో మన దగ్గర ఓన్లీ 4,000. అంటే రాష్ట్రం చూస్తే మనం 14th పొజిషన్లో ఉన్నాము. ముందు అయితే మహారాష్ట్ర ఉంది, తర్వాత మనకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గోవా ఇటువంటి అయితే ఆల్మోస్ట్ 14,000-15,000 ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ 4,000. కాబట్టి ఆనరబుల్ సీఎం గారు మనకు ముఖ్యంగా టార్గెట్ ఇచ్చినారంటే ఇవి రూమ్స్ వేరు. ఎందుకంటే టూరిస్ట్ రావాలంటే రూమ్స్ ఉండాలి. ఈరోజు వెడ్డింగ్స్ జరగాలి అంటే, లేకపోతే మైస్ మనకు మీటింగ్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ ఇవేమి జరిగినాయంటే రూమ్స్ మీరు 50,000 కొత్త రూమ్స్ మీరు యాడ్ చేయాలి అనేది టార్గెట్ ఇచ్చినారు. అంటే ఉండేది 4,000, 50,000 అనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. అని దీనికి భాగంగా మన టూరిజం పాలసీలో లాస్ట్ 1 yearలో మన టూరిజం పాలసీలో మనం ఆల్మోస్ట్ 50 క్లాసిఫైడ్ హోటల్స్కి పర్మిషన్ ఇస్తూ సుమారుగా 10,000 రూమ్స్కి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి భాగంగా ఇక్కడ శ్రీలంకలో 3 హోటల్స్ మనం, ఒక ఐటీసీ, ఒక హిల్టన్, ఒకటి రాయల్ ఆర్చిడ్, 3 రూమ్స్కి పర్మిషన్ ఇచ్చినాడు ఈ 50లో భాగంగా. కాబట్టి ఇదే విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ మనం త్వరలో నెక్స్ట్ 5 to 10 yearsలో ఒక 50,000 రూమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు హోమ్ స్టేస్ కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ బిగ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ మనీ, ఈవెన్ ఫర్ కామన్ పర్సన్స్ ఆల్సో హోమ్ స్టేస్. ఈరోజు మీకు మంచి లొకేషన్లో మీ ఇల్లు ఉంది కాబట్టి ఎక్కడ ఉన్న మీరు 1 or 2 రూమ్స్ మీరు టూరిస్ట్కి కూడా ఆఫర్ చేయవచ్చు. కాబట్టి నిన్న ఆనరబుల్ క్యాబినెట్ ఆల్సో వాళ్ళు మళ్ళీ రూల్స్ రిలాక్స్ చేస్తూ ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి హోమ్ స్టేస్ కూడా పర్టికులర్లీ ప్లేసెస్ లైక్ శ్రీలంక, తిరుపతి, అరకు, విశాఖపట్నం, మనకు ఢిల్లీ, అదేవిధంగా కోనసీమలో హోమ్ స్టేస్ కూడా ఎక్కువ ప్రమోషన్కి అవకాశం ఉంది. దీనికి కూడా 10,000 హోమ్ స్టేస్ మనం నెక్స్ట్ 5 yearsలో తీసుకురావాలి. ఇప్పటికి 2,000 మన దగ్గర ఐడెంటిఫై అయినాయి, రిజిస్టర్ అయినాయి. ఈ న్యూ పాలసీ వచ్చింది కాబట్టి
సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం చేసాము కాబట్టి క్యాన్పా కూడా చేయడానికి అవకాశం ఉంది. మూడోది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్న ఆనరబుల్ మినిస్టర్ షెకావత్ గారు కూడా బాగా ప్రమోషన్ చేస్తున్నారు. మన రాష్ట్రంకి 8 ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఆల్మోస్ట్ 421 crores శాంక్షన్ చేస్తున్నారు. 2 ఏమో స్వదేశ్ దర్శన్ కింద, దీంట్లో శ్రీలంకలో ఆల్మోస్ట్ 100 crores 97 crores, అదేవిధంగా బోరా కింగ్స్లో శాంక్షన్ చేయడం జరిగింది. సాస్కి కింద మనకు గడ్డికోటలో, తర్వాత అఖండ్ గోదావరి ప్రాజెక్ట్ అక్కడ పుష్కరంలో మనకు జరుగుతున్నాయి, నెక్స్ట్ దానికి శాంక్షన్ చేయడం జరిగింది. రెండోది ఏమో ప్రసాద్ స్కీమ్లో ఒకటి అన్నవరం, ఒకటి సింహాచలం, తర్వాత 2 ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ కింద, ఒకటి నాగార్జున సాగర్, ఒకటి అహోబిలం. సో ఇవి 8 ప్రాజెక్ట్స్ 421 crores ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి. అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ లోపల అన్ని వర్క్స్ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే ఇక్కడ శ్రీలంకలో ఉన్నాము కాబట్టి శ్రీలంక కూడా మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మనకు చాలా అవకాశం ఉంది. ఒకసారి సీఎం దగ్గర మన ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ చైర్మన్ కూడా ఉన్నారు. అక్కడ మనం సీఎం గారికి అయితే శ్రీలంక చాలా ఇష్టమైన ప్రదేశం. ఎందుకంటే దీనికి 2 కారణం ఉన్నాయి. ఒకటి ఏమంటే ఇది ఎగ్జాక్ట్లీ యాజ్ గోవా. గోవా ఏం మనకు లాటిట్యూడ్లో ఉందో వెస్ట్ కోస్ట్లో, ఇది ఈస్ట్ కోస్ట్లో శ్రీలంక ఉంది. సేమ్ కండిషన్స్ ఉన్నాయి. గోవా ఈరోజు ఇక్కడ ఉంది, మన అందరికీ తెలుసు, చాలా మంది వెళ్ళి ఉంటారు కూడా, వెళ్తూ వస్తుంటారు. కానీ ఇక్కడ మనకు శ్రీలంకలో అటువంటి అవకాశం ఉన్నా కూడా 40 kilometers ఆఫ్ కంటిన్యూస్ మనకు బీచ్ స్ట్రెచ్ ఉంది. ఇక్కడ 5 బీచెస్ ఉన్నాయి కాబట్టి, కానీ మనం అన్ఫార్చునేట్లీ దీన్ని మనం ట్యాప్ చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్కి చాలా దగ్గర, విజయవాడ, అమరావతి, గుంటూరుకి చాలా దగ్గర కాబట్టి కనెక్టివిటీ కూడా ఇప్పుడు ఇది నేషనల్ హైవే వచ్చిన తర్వాత చాలా బాగా కనెక్టివిటీ కూడా వచ్చింది. కాబట్టి దీనికి ఆనరబుల్ సీఎం గారు మనకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయండి మీరు శ్రీలంకకి. కాబట్టి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ల్యాబ్లో ఆయన ఒకటి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. త్వరలో నెక్స్ట్ 1 week 10 days సీఎం దగ్గర ఈ మాస్టర్ ప్లాన్ కూడా మనం ప్రజెంట్ చేయకపోతున్నాము. ఉద్దేశం ఏమంటే ఇక్కడ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వాటిగా ఆలోచన ఉంది, ఇంకా ఫైనల్ డిసిజన్ ఏమీ జరగలేదు. కానీ దీనికి ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి సిస్టమాటిక్ వేలో దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మనందరికీ తెలుసు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, బీచెస్ ఉన్నాయి, బీచెస్ మంచిగా ప్రొఫెషనల్ చేసి ద్వారా క్లీన్లెస్ చేయాలి, న్యూ హోటల్స్ రావాలి. ఈరోజు కొన్ని మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ముగ్గురుకి మనం ఇచ్చాము, వాళ్ళు త్వరలో పని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే దగ్గర ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయో హార్బర్స్ ద్వారా, అందులో టూరిజం అనేది ఓన్లీ రిచ్ పీపుల్కి అనేది కాదు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఓన్లీ రిచ్ పీపుల్ని బిజినెస్ చేయగలుగుతారు కూడా లేదు. ఇక్కడ మొన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ అయింది. ఇక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర 1 acre 2 acres ల్యాండ్ ఉంది, వాళ్ళు 2-3 కలిస్తే ఒక 5 ఎకరాలు పెట్టాలనుకోండి, మనం ఇన్వెస్టర్ తీసుకువస్తాం. ఇన్వెస్టర్ ఈరోజు మన దగ్గర చాలా మంది వస్తున్నారు. చాలా మంది శ్రీలంక అయితే ఆఫ్టర్ విశాఖపట్నం, తిరుపతి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయితే హాట్ డెస్టినేషన్, ఎమర్జింగ్ డెస్టినేషన్ అంటే శ్రీలంక. చాలా మంది ఇక్కడ అసలు మాకు ల్యాండ్ ఇవ్వండి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది పెద్దగా మనకు లేదు. ఉండేది 15 ఎకరాలు, అదే ముగ్గురు అప్లై చేసిన వాడికి మనం ఇచ్చాము. కానీ ప్రైవేట్ వాళ్ళు ముందుకి వస్తే ఇన్వెస్టర్ ఈరోజు చాలా మంది ఉన్నారు. 100 కోట్ల పెడతాము సార్, 200 కోట్ల పెడతాం, ఎనలైజ్ వస్తున్నాము ఇక్కడ పొటెన్షియల్ చూసుకుని. కానీ వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇన్వెస్టర్ దగ్గర బ్రాండ్ లేదు. ఆ ముగ్గురుకి మనం జాయిన్ చేయవచ్చు. ఇదే మన మాస్టర్ ప్లాన్లో ప్లాన్. ఈరోజు మీ దగ్గర సపోజ్ 2 acres ఉంది, మీ దగ్గర 1 acre ఉంది, మీరు ముగ్గురు కలిస్తే మనం ఇన్వెస్టర్ తీసుకువస్తాము, బ్రాండ్ తీసుకువస్తాము, మంచి ప్రాపర్టీ వస్తుంది, మీకు కూడా షేర్ ఉంటుంది. అది మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ ఏం కాలేదు. మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మీ ద్వారా ప్రజలకి కూడా తెలిస్తే వాళ్ళు కూడా ముందు వస్తారు, వాళ్ళు కూడా అభిప్రాయం వాళ్ళు ఇవ్వచ్చు. సో ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసి శ్రీలంకకి ఆనరబుల్ సీఎం గారు టార్గెట్ ఏమంటే నెక్స్ట్ 10 yearsలో గోవాకి జస్ట్ లైక్ గోవా, ఇట్ షుడ్ బి ద గోవా ఆఫ్ ద ఈస్ట్ ఆర్ బెటర్ దెన్ దట్. దీనికోసం ఇక్కడ బ్యాక్ వాటర్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా ఈ హౌస్ బోట్స్ అన్ని పెట్టాలి. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ పెట్టడానికి చాలా అవకాశం ఉంది. అది బీచ్ మెయింటెనెన్స్కి లోకల్ కమ్యూనిటీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఫిషర్మెన్ కానీ, గ్రామ పంచాయత్స్ కానీ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే అల్టిమేట్లీ దే విల్ బి ద పీపుల్ హూ విల్ బెనిఫిట్. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ టూరిస్ట్ని మనం ఇది ఏదో ఒకసారి వచ్చినారు కాబట్టి ఆయన నుంచి ఎక్కువ డబ్బు తీసుకుంటాం ఆలోచన ఉంటే మనం పని జరుగుతుంది. ఎట్లా ఉండాలంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్.
కాబట్టి ఇక్కడ మంచి ప్రాపర్టీస్ రావాలి, ఉన్న ప్రాపర్టీస్ మనం చేయాలి, హోమ్ స్టేస్ చేయాలి, ఇక్కడ ఉన్న గైడ్స్ కానీ అన్ని సిస్టమ్ మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. ఒక్కసారి సీఎం గారి దగ్గర మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం మీటింగ్ పెట్టి మీ అందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కూడా బాగా మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, వినోద్ కుమార్ గారు, ఆయన కూడా మంచిగా ఇక్కడ ఉన్న ఎంపీ ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు కూడా. ఎందుకంటే శ్రీలంక బాపట్ల ఫ్యూచర్ అనేది టూరిజం ఇస్ ద మెయిన్ డ్రైవర్. ఈరోజు అగ్రికల్చర్ ఉంది, రేపు అగ్రికల్చర్ కాదు, టూరిజం విల్ బి ద నంబర్ 1 కంట్రిబ్యూటర్ టు జీడిపి ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ పర్టికులర్. అందుకే ఈరోజు చైర్మన్ మన అందరూ బోర్డ్ డైరెక్టర్ కలిసి ఇక్కడ ముందు మనం స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది, చాలా సంతోషం. కాబట్టి ఇవి అన్నీ ఇన్నోవేషన్స్ ఇవి అన్నీ మనం తీసుకుంటున్నాము. డెఫినెట్లీ ఇక్కడ టూరిజంకి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఈరోజే మనం మన ప్రజెంటేషన్ చేస్తే ఆల్మోస్ట్ 18 lakh టూరిస్ట్ ఇక్కడ వచ్చినారు. 18 lakh టూరిస్ట్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. అదే మనం ఆల్మోస్ట్ 2 crores వరకు నెక్స్ట్ 10 yearsలో పొటెన్షియల్ ఉంది. కానీ దీనికి అనుకుంటా రోడ్ నెట్వర్క్, వాటర్, సివరేజ్, డ్రైనేజ్, క్లీన్లీనెస్, సెక్యూరిటీ, ఇవి అంతా న్యూ యాక్టివిటీస్, ఇవంతా మనం చేయాలి. ఈ స్వదేశ్ దర్శన్ కింద ఏమైతే ప్రొజెక్ట్ తీసుకుంటారో మంచి ఎక్స్పీరియన్స్ సెంటర్ వస్తూ ఉంది, టూరిస్ట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, అదేవిధంగా బీచ్ గవర్నమెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఒక న్యూ షేప్ వెళ్తాం. సో మీ అందరికీ సహకారం, కోఆపరేషన్, సలహాలు కూడా అసలు మీరు ఇస్తానని కోరుతూ ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు ముఖ్యంగా చైర్మన్ గారికి, బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. శ్రీమతి పద్మావతి గారు మాట్లాడవలసిందిగా. గౌరవనీయులైన చైర్మన్ మొక్కసాని బాలాజీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, బోర్డ్ మెంబర్స్, డియర్ కొలీగ్స్ అండ్ ప్రెస్ మీడియా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో టూరిజం అంటే మీకు ఫస్ట్ టూరిజం పెరిగిందా తగ్గిందా తెలియడానికి మనకి టూరిస్ట్ ఫుట్ఫాల్ ఇస్ యాడ్స్టిక్. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటే 36 crores డొమెస్టిక్ ఫుట్ఫాల్ వచ్చింది. 17% గ్రోత్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 17% పెరిగింది. అలాగే ఫారిన్ ఫుట్ఫాల్ చూసుకుంటే 48% పెరిగిందండి. 2.62 lakhs ఫారిన్ టూరిస్ట్ వచ్చారు. సో దిస్ గివ్స్ అస్ ఇండికేషన్ టూరిజం పెరుగుతుంది అనే ఇండికేషన్ చెప్పడానికి ఒకటి. సార్ చెప్పినట్టు పాతది ఓన్లీ 4,000 keys ఉంటే ఇప్పుడు అప్రూవ్ చేసింది ఆల్మోస్ట్ 10,000 keys అప్రూవ్ చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్. అంటే నెక్స్ట్ 2-3 yearsలో వీ కెన్ సీ ద రియలైజేషన్ ఆఫ్ రూమ్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాలసీలో మనకి ఇచ్చింది ఆల్ టూరిజం యాక్టివిటీస్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. అంటే ఆన్ పార్ విత్ ఇండస్ట్రీస్ టూరిజం యాక్టివిటీని ట్రీట్ చేస్తారు. బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలంటే ఇంపాక్ట్కి కట్ అవసరం లేదు. వాళ్ళు వాటర్ ఛార్జెస్ ఇండస్ట్రీ రేట్స్ ఇస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండస్ట్రీ రేట్స్ ఇస్తారు, పవర్ కాస్ట్ ఇండస్ట్రీ రేట్స్ ఇస్తారు. సో ఇన్నిటి వల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చి ఇప్పటి వరకు మనం 50 proposals SIPBలో క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 11,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టూరిజంలో వరకు వచ్చింది. అవన్నీ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్, మంచి బ్రాండ్స్ అన్నీ కూడా అందరూ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఇదే కాకుండా మనం టూరిజం పొటెన్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే A stands for all, P stands for possible. Name anything, any tourism segment. Be it as a pristine beaches, be it marvelous architecture temples, be it valleys, hill stations, anything. It is there in Andhra. We have almost 1,053 square kilometers of coastal line. So ఇవన్నీ కూడా మనం మార్కెట్ చేసి హాలిడే ఇన్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైనా కానీ నేను ఫ్రాన్స్ వెళ్ళాలని మీరు గూగుల్లో టైప్ చేస్తే దర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ విల్ కమ్. యూ కెన్ బుక్. ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే వాడే ప్యాకేజ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ట్రైన్ ఎక్కాలి, ఇక్కడ దిగాలి, ఇక్కడ హోటల్ ఇక్కడ పెడతాడు, అక్కడ నుంచి బస్సు పెడతాడు, అక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలో చేస్తాడు. అలా ఆంధ్రాలో లేదు. సో వీ నీడ్ టు బిల్డ్ దట్ నెట్వర్క్. ట్రావెల్ ఆపరేటర్స్ నెట్వర్క్ బిల్డ్ చేయాలి. దాన్ని బిల్డ్ చేయడం కోసం సెప్టెంబర్లో వీఆర్ ఆర్గనైజింగ్ అయోటా మీటింగ్. ఇండియన్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ సెప్టెంబర్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దట్ మన దగ్గర ఉన్న ఆంధ్రాలో ఉన్న టూర్ ఆపరేటర్స్ అందరినీ ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి ఇవన్నీ కూడా మార్కెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉందండి. గండికోట మీరు US అరిజోనాతో కంపేర్ చేసుకుంటే దానికి ఇది ఎక్కడ తీసుకోదు. అయినప్పటికీ కూడా మనకి అంత మార్కెట్ చేయలేకపోతున్నాం. చేయాలి ఇంకా. అలాగే సూర్యలంక తీసుకోండి. సూర్యలంక కూడా బ్యూటిఫుల్ బీచ్. అలాగే వైజాగ్, అరకు వ్యాలీ, లంబసింగిలో అయితే మీకు మైనస్ టెంపరేచర్స్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ ఆంధ్ర, కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర అంటారు. సో ఇలాంటివన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ చేసుకుని హాలిడే ఇన్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ మేము లాంచ్ చేసి
ఆల్ అంటే ఒక 1 ఇయర్ యాన్యువల్ ఈవెంట్గా చేసుకుని టూర్ ఆపరేటర్స్ ట్రైన్ చేసుకుని ఎనీబడి వాంట్స్ టు సీ వన్ లొకేషన్ ఇన్ ఆంధ్ర ఇలా గూగుల్లో టైప్ చేయగానే దే షుడ్ బి సమ్ టూర్ ఆపరేటర్, ఒక నంబర్ ఉండాలి, వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, టూర్ ప్యాకేజ్ ఉండాలి, అలాంటి సిస్టమ్ క్రియేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. వీటిలన్నిటితో మనం అనుకున్న విజన్ టూరిజం ఏదైతే ఉందో అది అచీవ్ చేయాలని. ఎందుకంటే టూరిజం హ్యాస్ ఎ మల్టీ ఫెసిటెడ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూరిస్ట్ యాక్టివిటీ ఉందంటే దాంతోపాటు 6 times ఎంప్లాయ్మెంట్ అదర్ యాక్టివిటీస్ వస్తుంది. ఇమీడియట్గా హోటల్స్ వస్తాయి. అలాగే క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, గైడ్స్ ఉంటారు, దానికి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక టూరిజం యాక్టివిటీ వచ్చిందంటే దాని చుట్టూ 10 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి టూరిజం వల్ల ఎంప్లాయ్మెంటే కాకుండా ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీ డైరెక్షన్లో వర్క్ చేసి మనం అనుకున్న విజన్ అచీవ్ చేయడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. మీ అందరి సహకారం కూడా మాకు ఎంత అవసరం. దీంతో పాటు మనం ప్రమోట్ చేసుకుని వెళ్తే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ని మనం అనుకున్నట్టుగా అగ్రగామి స్టేట్గా తయారు చేయడానికి ఎంతో అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడానికి, ఈ రాష్ట్రాన్ని టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినీగా చేయాలని ఆలోచించడం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా బోర్డు మీటింగ్ కూడా వినూత్నంగా రొటీన్గా ఆఫీసులో పూర్తి చేసుకుంటున్నాం. క్యారవాన్ వెహికల్ చంద్రబాబు నాయుడు గారు క్యారవాన్ ఈ బస్సెస్ని కూడా ప్రమోట్ చేయాలి. విజిటర్స్ టూరిస్ట్ ఆ బస్సుల్లో వచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఆ బస్సుల్లో ప్రయాణం చేయటం, అక్కడే ఉండటం, 1 రోజు 2 రోజులు ఉండటం, మళ్ళీ వెళ్తాం. ఒక వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గౌరవ సెక్రటరీ అజయ్ జైన్ గారి ఆలోచనతో ఈరోజు క్యారవాన్ బస్సులో టూరిజం బోర్డ్ మీటింగ్ జరుపుకుంటూ శ్రీలంక రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, మా ఎండి పద్మావతి గారు, బోర్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున, మునిరత్నం గారు బోర్డు మెంబర్, జయప్ప గారు, రమేష్ గారు, సుబ్బలక్ష్మి గారు, స్వరూప్ గారు, రాంబాబు గారు, మన వినోద్ గారు, ముంతాజ్ బేగం గారు, నాతో పాటు 9 మంది డైరెక్టర్లు, చైర్మన్ 8 మంది డైరెక్టర్లు, ప్రస్తుతం స్వరూప్ పేర్లు 2 మంది డైరెక్టర్స్. వాళ్ళు ప్రధానంగా నేను ముందుగా చెప్పినట్టు టూరిజం ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి బాటలో నడుస్తూ వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో స్ఫూర్తిదాయకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ని టూరిజంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, కృషి చేస్తున్నాను. గౌరవ సెక్రటరీ అజయ్ జైన్ గారు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమం ప్రధానంగా సెక్రటరీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దాంట్లో ఆ కృషిలో ఉన్నటువంటి మన అజయ్ జైన్ గారు, అదేవిధంగా ఎండి పద్మావతి గారు. మేము ఈరోజు ఈ టూరిజంని ప్రమోట్ చేయడానికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా కానీ మా బోర్డు మెంబర్లు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన విషయాలని మీ దృష్టికి తీసుకొస్తాను. శ్రీలంకలో ఈ బోర్డు మీటింగ్ జరపడానికి కూడా ప్రధాన కారణం మనకున్న బీచ్లు, ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ వన్ ఆఫ్ ది 2-3 బీచ్ల్లో శ్రీలంక బీచ్. దీన్ని 100 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కూడా ఇంకా ఈ ఫ్లోటింగ్ బోట్స్ కానీ ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు బోర్డు మీటింగ్లో తీసుకున్న ప్రధాన అంశాలు, మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని 62 సంవత్సరాలు పెంచితే వారితో పాటుగా టూరిజం కానీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడా ఆ జీవో వర్తిస్తూ 62 సంవత్సరాలకి
పెంచినందువలన ముందుగా వారి తరఫున మా టూరిజంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్నే కాకుండా ఇలా కార్పొరేషన్ చేసే ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క జీవోను వర్తింపు చేసి వారికి కూడా 62 సంవత్సరాలు పెంచడం, టూరిజం ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయటం అంటే ప్రధానమైనటువంటిది అందరూ కూడా రొటీన్గా చూడటమే కాకుండా నీళ్ళల్లో తిరగటం, సముద్రంలో చేరటం కానీ, సముద్రంలో బోటింగ్ పోవటం కానీ, నదుల్లో, కాలువల్లో లేదా బ్యాక్ వాటర్లో విహారం చేయటం, దాన్ని ప్రమోట్ చేయడం, బోటింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేయడానికి ఎక్కడైతే బోటింగ్ యాక్టివిటీని బోటింగ్ నడపడానికి అవకాశం ఉందో వాటన్నిటిని పరిశీలించి తదనంగా కొత్త కొత్త బోట్లు తీసుకొచ్చి నడపడం. హౌస్ బోట్స్ కానీ ఇప్పుడు మా గర్ల్ పార్క్లో జరుగుతున్నాయి. ఇటీవల మన సూర్యలంకలో కూడా బ్యాక్ వాటర్లో కూడా బోటింగ్ యాక్టివిటీ పర్మిషన్ ఇచ్చినాం. తొందరలో అది ప్రాసెస్లో ఉంది. ఆ బోటింగ్ యాక్టివిటీ పెంచడం. ఇందాక మా సెక్రటరీ గారు కూడా ప్రపోజల్ కూడా పెట్టారు. రొటీన్గా డీజిల్ ఇంజిన్ బోట్స్ కాకుండా సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్, అంటే డీజిల్ కన్సంప్షన్ కానీ లేకపోతే తక్కువ ఖర్చు కూడా జరగడం, సోలార్ని ఉపయోగించుకుంటూ అక్కడే సోలార్ రూమ్స్ వేసి బోట్లకి ఆ సోలార్ బోట్స్ కూడా పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఎక్కడైతే బోటింగ్ యాక్టివిటీ మేము చేస్తున్నప్పుడు సరిగ్గా నడకుండా ఉన్నాయో అవసరమైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో కూడా ఈ బోటింగ్ యాక్టివిటీ జరపాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. దాంట్లో భాగంగా శ్రీశైలం, దిండి, రాజమండ్రి, ఋషికొండ, బెరం పార్క్ అండ్ భవానీ ఐలాండ్, ఇంకా ఎక్కడ అవకాశం ఉందో ఇవన్నీ ప్లేసుల్లో కూడా బోటింగ్ యాక్టివిటీని పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నాయి బోట్లు చాలా వరకు బాగా నడుస్తున్నాయి. కార్పొరేషన్ కూడా చాలా ఇన్కమ్ ఓరియంటెడ్ కూడా బోట్స్ ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇంకా టూరిస్టులు డిమాండ్ మేరకు, అవసరం మేరకు ఈ బోటింగ్ యాక్టివిటీని కూడా ప్రమోట్ చేయడానికి ఇలా బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే మా ఆర్గనైజేషన్ నుండి సరిగా నడవలేదో, ఇంకా కొత్త కొత్త టూరిజం ప్లేసెస్ని చూసి వాటిల్లో కూడా ఈ రెస్టారెంట్లు కానీ, బీచ్లకు అవకాశం ఉన్న బీచ్లు కానీ ప్రమోట్ చేయడానికి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి బయట వ్యక్తులకి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా హోటల్స్, ఎందుకంటే 67 యూనిట్లు ఓఎండ్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద ఉన్నాయి. ఒక 40 యూనిట్లు హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, రెస్టారెంట్ కానీ ఏపీ టూరిజమే డైరెక్ట్గా నడుపుతుంది. వాటిలో చెఫ్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్స్ని, నార్త్ స్టైల్ కానీ, చైనీస్ స్టైల్ కానీ, అంటే ఏ విధంగా ఉన్నాయి వెరైటీ ఆఫ్ కుక్స్ని తీసుకొచ్చి ఒక 13 మంది చెఫ్స్ని తీసుకొని దాని ద్వారా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉండి బాగా చేయగలిగి ఉన్నారు. వాళ్ళ ద్వారా మిగతా యూనిట్లు కూడా ట్రైన్ చేసి టోటల్గా మా హోటల్స్ అన్నింటిలో కూడా క్వాలిటీ అండ్ టూరిస్టులకు కావాల్సిన విధంగా మంచి మంచి ఫుడ్స్ని కూడా, రుచికరమైనటువంటివి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని కూడా ఇక్కడ నార్త్ స్టైల్లో కానీ డిఫరెంట్ స్టైల్స్లో, చైనీస్ స్టైల్స్లో పెట్టి ఇవ్వడానికి కొంత చెఫ్స్ని క్వాలిఫైడ్ అండ్ ఇది టూరిజం హోటల్ మేనేజ్మెంట్ నుంచి ట్రైన్ అయినటువంటి కుక్స్ తీసుకుంటారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ బోర్డు సభ్యులందరూ కూడా ఇవాళ తీర్మానాలన్నింటినీ కూడా ఆమోదిస్తూ చేయడం జరిగింది. రెండవది కూడా ఇంకా కొన్ని చోట్ల ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని మనం సమర్థవంతంగా నడపడానికి వీలు పడటం లేదు. ఆ ప్రదేశాల్లో ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వచ్చేటువంటి ఆపరేటర్స్ కానీ, ఇన్వెస్టిగర్స్ కానీ ముందుంటే వాళ్ళకు కూడా ప్రైవేట్ అంటే లీజ్కి ఇవ్వడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ టూరిజం పాలసీ ఇచ్చారు. 2024 సెప్టెంబర్ 27 తేదీన ఒక టూరిజం పాలసీ ఇచ్చి తద్వారా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా నిధులు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి చేయడానికి ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చారు. దాని ద్వారా క్యాపిటల్ సబ్సిడీ 25% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. పవర్ ఎగ్జామ్షన్ ఒక 3 years పవర్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా పవర్ ఇచ్చేటువంటిది. అదేవిధంగా జిఎస్టీ ఎగ్జామ్షన్, ఇలా కొన్ని ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్, ఇవన్నీ ఇచ్చి ఎవరైతే టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చెప్పి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అదే కదా సొంత భూములు ఉంటే ఆ సొంత భూముల్లో కూడా టూరిజం యాక్టివిటీని చేసుకుంటానికి వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టూరిజం పాలసీని 2024 సెప్టెంబర్ 27 తీసుకురావడం జరిగింది. వారితో పాటు వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా అనేక ఆటుపోట్లతో లోనవుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా అవన్నిటిని ఒక పక్క పే చేస్తూనే
మరొక పక్క ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్ని టూరిజం అగ్రగామి నిలబెట్టాలి, ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషిలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనే రిషికొండలో ఉండింది మనకు ఆంధ్రప్రదేశ్లో. అదే ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ రిషికొండలోనే కాకుండా సూర్యలంక కానీ మనకి పాకల, అదేవిధంగా రామాయపట్నం, పేరూరు, కాకినాడ, అదేవిధంగా విజయవాడ ఉండే బెరం పార్కు, వీటన్నిటి కూడా ఒక బ్లూ ఫ్లాగ్ బీచెస్ గా చేసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల టీమ్స్ వచ్చి కూడా ఇక్కడ విజిట్ చేసి పోవడం జరిగింది. మీ అందరికి తెలిసే ఉంటుంది, బికాస్ మీరందరూ కూడా టూరిజం యాక్టివిటీని ప్రమోట్ చేయడానికి మీకు ఉన్నటువంటి ఏదైతే ఇష్టం ఉందో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న టూరిజం ప్రమోషన్ లో భాగంగా మీరు కూడా మీ అందరికీ ఈ విషయాలన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా టూరిజం ప్రమోట్ చేయడానికి ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ గా వారు ఏదైతే స్టాండర్డ్స్ పెట్టుకున్నారో ఆ స్టాండర్డ్స్ మేరకు మనం బీచెస్ అన్నింటిని కూడా ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కృషి చేస్తుంది. ఇంకొకటి హాలిడే ఇన్ అని గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే దేకో అప్నా దేశ్ స్వదేశీ దర్శన్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు 3.7 crores బయటకు వెళ్తున్నారు ఇతర దేశాలు కానీ ఇతర ప్లేసెస్ కానీ చూడడానికి. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఇంట్లో ఏంటంటే 1 కోటి వస్తున్నారు అంటే సుమారు 4 కోట్ల మంది బయటికి వెళ్ళి బీచ్లు కానీ రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి చూస్తున్నారు ఈ టూరిజం యాక్టివిటీలో. మనకు వచ్చేటువంటి దేశాలకు 1 కోటి వస్తున్నారు కాబట్టి మనమే మన రాష్ట్ర దేశంలో ఉండేవాళ్ళు మన రాష్ట్రంలో లేకపోతే ఇక్కడే చూడాలి, ఇక్కడే ప్రమోట్ కావాలి, దానికి అనుగుణంగా టూరిజం యాక్టివిటీని ప్రమోట్ చేయాలి. ఏదైతే గౌరవ ప్రధానమంత్రి కోరుకుంటున్నారో అదే విధంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో ఇవాళ సుమారు 445 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఇక్కడ హోటల్స్ టూరిజం యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. టెంపుల్ టూరిజం కానీ, అది గండికోట కానీ, ఇక్కడ మనకు సూర్యలంక, అది అన్నవరం, సింహాచలం అన్నింటిలో కూడా బొర్రా కేవ్స్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 444 కోట్లతో ఇవాళ టూరిజం యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అన్నీ ఉన్నాయి. సో అట్లా ఆ టైప్ లో కూడా ఒక సెంటర్ పెట్టేసి సో నృత్య ప్రదర్శన అనేది అవి కూడా ఏవైతే టూరిజం అవసరం ఉన్నాయో అన్ని తీసుకొని పనిచేస్తారు. డెఫినెట్ గా అయితే కొంత టైం ఇవన్నీ రావడానికి. ఓకేనా, థ్యాంక్ యూ. నిజాంపట్నం నుంచి చిన్నగంజం వరకు ఇన్బుల్ చేసుకుంటూ ఒక సీసీ రోడ్ ని బీచ్ రోడ్ కోస్టల్ కారిడార్ అని నేషనల్ హైవే కోస్టల్ హైవే ప్రపోజల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య ప్రకటించారు చూడండి, పేపర్లో కూడా వచ్చింది. మచిలీపట్నం నుంచి ఇక్కడ వచ్చింది. లంచ్ కూడా ఇక్కడే. దయచేసి అందరూ కూడా మిత్రులందరూ ధన్యవాదాలు. మీరందరూ ఆలస్యమైన ఓపికగా సార్ సురేష్ కుమార్ అని ఈనాటి ఫోటోని. సో ఆల్రెడీ మీరు గతంలో డిక్లేర్ చేశారు, సీఎం గారు కూడా డిక్లేర్ చేశారు. ఏమని మామూలుగా ఈ హౌస్ బోటింగ్ ఏ విధంగా అయితే మన కేరళలో ఉందో ఆ టైప్లో హౌస్ బోటింగ్ బెనపట్లో ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ టైం పడుతుందా అంటే ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవుతున్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ అయ్యి గ్రౌండ్ అయ్యేసరికి ఎక్కువ టైం తీసుకుంటా ఉంది. ఈ హోటల్ కూడా ల్యాండ్ అలాకేషన్ చేసేసి కూడా చాలా మంది అన్నారు, మరి ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ 3 హోటల్స్ ఇక్కడ 25 acres ల్యాండ్ అలాకేట్ చేస్తారు. ఏపీటీడీసీ నుంచి వాళ్ళకి రిలీజ్ ఇచ్చారు. సో ఇంకా అంటే డిలే ప్రాసెస్ జరుగుతుంది, కొంచెం స్పీడ్గా చేస్తే కదా మనకి టూరిస్టులు రావడానికి తొందరగా పూర్తి చేస్తే మీరు అన్నారు బదులు తక్కువ మన దగ్గర పూర్తి చేయాలి. సో మీరు ప్రకటించేసి అంటే ప్రాసెస్ టైం పడుతుంది దేనికైనా, కానీ ఇంతవరకు అసలు ఇంకా రోడ్డు వచ్చే స్టార్ట్గా పోయేసరికి అసలు నిజంగా వస్తాయో రావా అని చెప్పి మళ్ళీ ఒక డౌట్. ఇక్కడ దీంట్లో బేసిక్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నిన్న మీరు క్యాబినెట్లో డిసిజన్ తీసుకున్నారు. ఎందుకంటే మనం హోటల్స్కి ఎస్ఐపిపి అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. మనం వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ మనం వాళ్ళతో చేయాలి. లీజ్ అగ్రిమెంట్ చేసిన తర్వాత, ఎందుకంటే లీజ్ అగ్రిమెంట్ కోసం అయిన తర్వాతే వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుంది. అలా లీజ్ అగ్రిమెంట్ చేయాలంటే మన దగ్గర ల్యాండ్ ఉండాలి. సో మనకు ఏమంటే అడ్వాన్స్ పొజిషన్ ఉంది కానీ ల్యాండ్ మన పేపర్లో లేదు. అందుకే నిన్న క్యాబినెట్లో ఇవాళ మీరు చూస్తున్నారు, మొన్న క్యాబినెట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది. అది చేసిన తర్వాత 22A నుంచి తీయాలి, సో దట్ మనం రిజిస్టర్ చేయవచ్చు. కాబట్టి గవర్నమెంట్
ప్రతి దానికి ఇట్ హ్యాడ్ టు గో టు ద రెవెన్యూ డిపార్ట్మెంట్, క్యాబినెట్, ఫైనాన్స్. కాబట్టి నిన్న క్యాబినెట్ ఏం డిసిషన్ తీసుకున్నారంటే టూరిజం ప్రాజెక్ట్స్ కోసం ఏమైతే ల్యాండ్ ఇచ్చినారు అదే డైరెక్ట్లీ మనం వాళ్ళతో లీజ్ చేయడానికి నిన్న అవకాశం ఇచ్చినారు. సో దట్ ఇప్పుడు మన వాళ్ళతో లీజ్ అగ్రిమెంట్ చేయవచ్చు, లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ జరగవచ్చు. ఇది కొంత డిలే జరిగింది వాస్తవమే, ఇక్కడ మాత్రం కాదు అన్ని చోట్ల డిలే జరిగింది. కాబట్టి క్యాబినెట్లో మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు డిలే జరుగుతుంది అంటే ఇవి కారణం చెప్తే వెంటనే అక్కడ డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్కి, నాట్ ఓన్లీ దిస్, అన్ని ప్రాజెక్ట్స్కి కూడా మనం డైరెక్ట్లీ లీజ్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు డబ్బు కట్టేస్తారు. ఒక పేపర్లో ఈరోజు చూసాం, డబ్బు కట్టకుండా ఏదో ఇచ్చేసారు, అవి తప్పు. అవి యాజ్ పర్ ద పాలసీ జరుగుతాయి. ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. దీని భాగంగా నా క్యాబినెట్లో డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాదు, అన్ని ప్రాజెక్ట్ జరుగుతాయి. హౌస్ బోట్స్ కూడా అన్నారు, హౌస్ బోట్స్ కూడా ఇక్కడ ఎందుకంటే ఇవి స్వదేశ్ దర్శన్లో అక్కడ జెట్టి కట్టుతున్నారు. అవి కట్టిన తర్వాత ఆల్రెడీ హౌస్ బోట్స్కి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఒకటి మనం గమనించాలి ఏమంటే ఈకో సిస్టమ్ ఎక్కడైనా క్రియేట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఒకసారి ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది అంటే దాన్ని ఇట్ టేక్స్ ఆఫ్. మన ప్లేన్ కూడా ముందు రన్వేలో వచ్చి చాలా టైం తీసుకుంటుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇమీడియట్లీ విదిన్ సెకండ్స్ 35,000 ఫీట్కి వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ మనం ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసాము, పర్మిషన్ ఇచ్చాము. ఆయన హౌస్ బోట్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మొన్న స్టార్ట్ చేశారు కదా, అది సెప్టెంబర్ కన్నా వస్తుంది. సో డెఫినెట్గా వేరుగా అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా మన సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేసుకొని ఇప్పుడు చాలా ఫాస్ట్గా పని జరుగుతాయి. అండ్ ఇన్వెస్టర్ కూడా ఏమైతే మన 50 ప్రాజెక్ట్స్కి ఇచ్చామో ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్గా ఉన్నారు. ఎవరో అయితే డెలిబరేట్గా ముందు వర్క్ స్టార్ట్ చేయకపోతే ఆ ల్యాండ్ వాపస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఊరికే ల్యాండ్ తీసుకోవడానికి కోసం కాదు, ఇక్కడ కట్టాలి ఉద్దేశంతో, కానీ మనమే ల్యాండ్ ఇవ్వకపోతే ఆయనకి ఏం చెప్తాం. కాబట్టి ఇది డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇంకొకటి ఇంకోటిలో డిపిఆర్ ప్రకారం సక్రమాలు జరగలేదని మొన్న టూరిజం శాఖ మంత్రి కందుకూరి వచ్చారు. ఇక్కడ అధికారులు కూడా ప్రశ్నించారు. దాని మీద మీరు ఏం చేస్తారు? ఆ రోజు ఇక్కడ రివ్యూ జరిగింది. మంత్రి వర్యులు అందరూ సత్యప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కేష్ గారు వచ్చాం. అంటే డిపిఆర్ ప్రకారం కట్టడం లేదు కదా ఆలోచన, ఇంకా క్వాలిటీగా స్పీడ్గా రావాలని తప్ప డీవియేషన్స్ ఏదైతే ముందు ఎస్టిమేషన్స్ ఇచ్చారో ఏదైనా డిజైన్స్ ఆ డిజైన్స్ ప్రకారం కట్టారు. ఎక్కడైనా వయామీడిగా అక్కడ ఉండే పరిస్థితుల దృష్ట్యా చిన్న చిన్నది ఉండాలి తప్ప మేజర్ డీవియేషన్స్ ఉండదు. పనులు జరుగుతుంది, మీరే చూస్తున్నారు. కొంత లేట్ ప్రాసెస్, డిజైన్స్ రావడం లేట్ అయ్యింది. డీవియేషన్స్ కదా, డిజైన్స్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మళ్ళీ ఒక వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు డిజైన్స్ ఇవ్వాలి. ఆ డిజైన్స్లో కొంత డిలే అయింది, దాన్ని స్పీడప్ చేసి త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. డిజైన్స్ వచ్చినాయి సార్, ఆర్కిటెక్ట్ స్పెషల్ ఆర్కిటెక్ట్ని పెట్టి డిజైన్లు తీసుకొని ఏజెన్సీ ఉంది, వాళ్ళు డిజైన్స్ ఇస్తున్నారు, జరుగుతుంది కదా, పని జరుగుతుంది కదా, 1 by 1 ప్రాసెస్ ఉంది. ఇందాక మనం సెక్రటరీ గారు చెప్పినట్టు భూమి విషయంలో కానీ కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకొని అందరూ కూడా కృషి చేస్తున్నారు. రివ్యూస్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డిలే అవుతుందో ముఖ్యమంత్రి గారు కూడా గమనిస్తున్నారు, అధికారులు కూడా ఆదేశిస్తున్నారు, అధికారులు కూడా అంతే స్పీడ్గా చేస్తున్నారు. మీరు కొంత డిలే ఉన్నప్పటికీ సూర్యనగర్ మాత్రం సర్వాంగ సుందరంగా బ్రహ్మాండంగా స్టేట్లోనే నంబర్ 1 ప్లేస్గా తయారు చేస్తాం. సార్ పిచ్చిన మాట సార్. దీంట్లో సెకండ్ ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాం. స్వదేశీ దర్శనంలో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో అదే ఫస్ట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి 50 crores తప్ప ఇంకో 25 crores సెకండ్ ప్యాకేజ్ అది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఒక్క నిమిషం చెప్పండి. స్వదేశీ దర్శన్లో 97 కోట్ల 52 లక్షలు శాంక్షన్ అయిందండి. దాంట్లో 25 crores ఎక్స్పీరియన్స్ అండి. మిగతా 50 కోట్లు కూడా ఈ బీచ్ వైపున ఉన్నటువంటి, అలాగే ప్యారాల్ లేక్ ఉంది, బ్యాక్ వాటర్స్. ఇప్పుడు సార్ చెప్పినట్టు బోటింగ్ యాక్టివిటీ ఉంది, అది కెనాల్ డెవలప్మెంట్. అక్కడ బోటింగ్, అక్కడ జట్టీస్ జరుగుతాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి గుడి దగ్గర నుంచి మొత్తం డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. అలాగే 42 షాప్స్, మీకు ఆల్రెడీ 42 షాప్స్ ఇప్పుడు కట్టడం జరిగింది. అలాగే ఎంట్రన్స్ ఆర్చ్లు, ఒక 2 ఎంట్రన్స్ ఆర్చ్లు వస్తాయి. అలాగే బీచ్ ప్రామినాడ్ డెవలప్ చేయడం జరుగుతుంది. బీచ్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, షవర్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. మీరు 2 ప్యాకేజీలు కదండి, మొత్తం అంతా ఒకే ప్యాకేజు 97 కోట్ల 52 లక్షలు. రెండోది ఏంటంటే ఎక్స్పీరియన్స్ సెంటర్, అది 3.5 ఎకరాల్లో 2 రోజుల క్రితమే భూమి పూజ జరిగింది. అది కూడా ఇవన్నీ కూడా సెప్టెంబర్ ఎండింగ్ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయినాయి. ఇప్పుడు అడిగారు ఏపీఎంఎల్ అనేటువంటి అర్బన్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారానే
మేము అన్ని డిజైన్స్ తీసుకోవడం జరిగింది. ఆ డిజైన్స్లో కొంత డిలే అవ్వడం వల్ల అయ్యింది తప్ప ప్రతి స్ట్రక్చర్కి కూడా డిజైన్ రావడం జరిగింది. ఒకే ప్యాకేజ్. అంటే కాంట్రాక్ట్ డిఫరెంట్ అన్నారు సార్. కాంట్రాక్టర్ డిఫరెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేటువంటిది ఓఎన్ఎంలో ఇచ్చాము. అంటే కట్టి అతనే మెయింటైన్ చేస్తాడు ఓకే 33 ఇయర్స్. కాబట్టి దాన్ని కట్టి మెయింటైన్ చేయడానికి ఒక కాంట్రాక్టర్, మిగతా అన్ని ప్రాపర్టీస్ డెవలప్ చేయడానికి ఒక కాంట్రాక్టర్, ఇద్దరు కాంట్రాక్టర్. ఇంకోటి సార్, మనకి టూల్ ఇక్కడ మీరు అన్నట్టు అక్కడ ప్యారలీ దాని మీద స్ట్రెంత్ పేరాల దానికి మీరు అటవీ శాఖ అనుమతి అటవీ శాఖ అనుమతి ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి. విత్ ఇన్ 1 month లో మాకు వచ్చేస్తుంది. సూర్యులంతలో అనాధికారిక ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి సార్. వాటి వల్ల కొన్ని ప్రభుత్వానికి సరిపోయేది వస్తుంది, కొన్ని వాటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని మీద మీరు ఏమన్నా అలాంటి ఉంటే పరిశీలించి ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేసి ఏం అనధికార రిసార్ట్స్ ఉన్నాయన్నారు. పేదలకు భూములు ఇచ్చారు సార్. సెంటున్నర ఈ మత్స్యకారులు ఉండేదానికి ఇచ్చారు. వాటిని గురించి లాగేసుకొని వీళ్ళు వాటిని అందుకే సేమ్ దృష్టిలో పెడితే అందుకే ఇది మాస్టర్ ప్లాన్ తయారు చేసి సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఏమవుతుందంటే ఒక ప్లేస్కి ఇది వస్తుంది, ఒక క్రేజ్ వస్తుంది. సో ఇప్పుడు సూర్యలంకకి అట్లాగే ఉంది, చాలా మంది టూరిస్ట్ వస్తున్నారు. ఇది మనం ప్లాంట్ వేలో డెవలప్మెంట్ చేయకపోతే ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే దీనికి ఒక డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ప్లానింగ్ చేసి మీకు త్వరలో, ఎందుకంటే ఆనరబుల్ సీఎం దగ్గర మీకు మ్యాటర్ ఉంది కాబట్టి 1 week 10 daysలో మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు దీంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైనల్ ఒకటి సార్, Yeah. అంటే టూరిస్ట్ వచ్చి ఒక 2 days 3 days ఉండాలంటే Yes, correct. హైదరాబాద్ ప్రాంతానికి Yes, రావాలంటే సో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అండ్ విజిటింగ్ Yes, ప్లేసెస్. correct. సో మనకు వైజాగ్లో బటర్ఫ్లై పార్క్ అలాంటివి పెట్టినారు. Yes. సో మనకి ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ లైన్ ఉంది కాబట్టి సో అలాంటివి ఏమైనా మీరు ప్రపోజ్ చేస్తారు బటర్ఫ్లై పార్క్ కానీ లేకపోతే అవి అన్నీ ఉన్నాయి. అంటే ఇవి 100% ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఓన్లీ మన ఒక బీచ్ పైన బతికితే మనకు కుదరదు. ఎందుకంటే బీచ్ కోసం మాత్రం 2-3 days కోసం జనాలు రారు. దీంట్లో రిలీజియస్ టూరిజం, ఎక్స్పీరియన్స్ సెంటర్స్, కల్లడి, ఇటువంటి బటర్ఫ్లై, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ విధంగా గుజరాత్లో చేయడం జరిగింది. సెపరేట్ అథారిటీ క్రియేట్ చేసి అన్ని అట్రాక్షన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు అక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అదే స్టార్ట్ చేసినారు. ప్రమాణంగా ఉంది ఈరోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అట్లాగే సీఎం గారు ఆలోచన కూడా ఇక్కడ కూడా అది చేయాలి. నంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ వెల్కమ్. కొన్ని గవర్నమెంట్ ద్వారా వస్తాయి, కొన్ని పీపీపీలో వస్తాయి. ఈసారి నేను మున్నార్ వెళ్ళాను సార్. మున్నార్లో Yes. సో కేరళ సంబంధించినటువంటి వాళ్ళ సముదాయం నుంచి మన నుంచి